నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ప్రముఖ టీడీపీ లీడర్ సూర్యదేవ లత గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే 2.0 జగనన్న 2.0 మొత్తం కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, కార్యకర్తల మీద చెయ్యి వేసినా గానీ, వాళ్ళ మీద కేసు పెట్టినా గానీ, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. 30 సంవత్సరాల దాకా ఉండేది మా ప్రభుత్వం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొంచెం ఎక్కడైనా భయమేసిందా మీకు? ఈ జగన్మోహన్ రెడ్డికి ఏముంటదండి. ఆయన మాట్లాడే మాటలకి రాత్రి కాలొచ్చుంటది. ఆత్మలతో ఎలాగో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఇంటరాక్షన్ ఇప్పుడు ఈ ఫ్రీగా ఉండటంతో ఇంకా రోజు కూడా మాట్లాడుతున్నాడు. ఓకే. సో, పొద్దున్నే వచ్చి ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, అంటే కార్యకర్తలు ఏంటంటే పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారు. పార్టీ ఉంటదో, ఉండదో అనేది వాళ్ళకొక డైనమా వచ్చేసింది. హ్మ్. నాయకులందరూ ఎవరు ఉండట్లేదు. ఎళ్ళిపోతున్నారు. సో, ఈయన వచ్చి ఏదో ఒకటి జెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జైలుకెళ్ళినా, వాళ్ళు అరెస్ట్‌లయినా, నాయకులు జైలుకెళ్తున్నారు. ఎవరు ఎళ్ళినా గూడా ఆయన పట్టించుకోవట్లేదు. కార్యకర్తల గురించి కూడా పట్టించుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడేంటంటే ఏదో ఒకటి చెప్తే గాని ప్రజలని అంటే నాయకుల్ని, కార్యకర్తల్ని మనం ఒక కట్టడిలో మన గ్రిప్‌లో పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పుడేమంటే బయటొచ్చి 2.0 వచ్చామంటే గతం మళ్ళా ఇంకో 30 సంవత్సరాల వరకు మనమే అధికారంలో ఉంటాం. ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాడు. హ్మ్. సార్ దాన్ని ఎవరైనా నమ్ముతారా? 30 సంవత్సరాల అధికారం ఇచ్చిన 5 ఏళ్లకే అధోగతి చేశాడు రాష్ట్రాన్ని. 30 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటాడని అనేది అసలు పార్టీ ఉంటదో, ఉండదో మనుగడే లేకుండా ఉంది. ఓకే. ఉన్నవాళ్ళే ఎళ్ళిపోతున్నారు గదా! సో, హ్మ్. బాగా నమ్మకస్తులైన వాళ్ళు గూడా ఎళ్ళిపోతున్నారు. అంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంది. సరే సొంత కుటుంబ సభ్యులను గూడా ఎలాగో వాళ్ళు అంటే చంపేయటం గానివ్వండి, అవును. చనిపోయే అవకాశాలు గూడా కనపడుతూనే ఉన్నాయి. అంటే అవును. అడ్డొచ్చిన వాళ్ళంతా తొలగించుకుంటా ఎళ్ళే రకం జగన్మోహన్ రెడ్డి గారే హ్మ్. మైండ్ సెట్ అలాంటిది. హ్మ్. అలాంటప్పుడు నాయకులు నమ్మట్లేదనే ఒక దానికి ఆయన బయటొచ్చి మళ్ళా 30 ఏళ్ళు జగనన్న ప్రభుత్వం వస్తది. ఈ 3, 4 ఏళ్ళు మీరు జైలుకెళ్ళినా పర్లేదు. మీరు విభేదించండి, హ్మ్. పోరాడండి అని నేను సీఎం అంటున్నాడు. అవ్వాలా నన్ను జైలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే కార్యకర్తల మీటింగ్ అప్పుడు నా మీద కేసులేశారు. 16 నెలలు నేను జైల్‌లో ఉన్నాను. కేసులు వేసింది ఎవరో కాదు. హ్మ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే అటువైపు మనం చూసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడం జరిగింది. టీడీపీ అంటే ఇంక వాళ్ళే కదా ఉన్నది. హ్మ్. సో, దానిపైన మీరేమంటారు మేడం? చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలని ఆయన కూడా కేసులేసారా? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళాలనేదైతే ఆయన ఎయిమ్ ఏంటంటే హ్మ్. గతం నుంచి గూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక క్లీన్ చిట్ ఉందనమాట. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగటమే గానీ, ఎక్కడైనా కరప్షన్ అనే కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు ఆయన సీఎంలో కూడా మచ్చలేని నాయకుడుగా ఆయనకు ఒక హిస్టరీ ఉంది, ఒక పేరుంది. దాన్ని చెడగొట్టాలి. సో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు వేరే. హ్మ్. అలాంటి ఆయనకి ఏదో ఒక మచ్చ, మరక అంటించాలనే దాంతో చేశాడు. ఓకే. కానీ ఇక్కడ ఒక్కటే మీరు ఆలోచించండి. ఇక్కడ ఆయన మటుకు జైలుకెళ్ళకుండా ఉండటం కోసం ఎప్పుడూ బెయిల్ మీదే ఉంటున్నాడు. హ్మ్. కోర్ట్‌కి అటెండ్ అవ్వట్లేదు. 12 ఏళ్లుగా ఇప్పుడు అదే నడుస్తోంది. అవును. కానీ ఇక్కడ మటుకు కార్యకర్తలు ఎళ్ళాలంట. ఓకే. కార్యకర్తలను ఏమంటున్నాడు? మీరు పోరాడండి. మీరు జైల్‌లో ఎళ్లి 3, మీ 4 వెనక నెలలు కూర్చుంటే నేనున్నాను మీ వెనక నేనున్నాను. 3, 4 నెలలు కూర్చుంటే వచ్చిన నష్టం ఏమి లేదు. మళ్ళా 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. మీరు పోరాడండి అంటున్నాడు. హ్మ్. ఆ పోరాటం నువ్వు చేయొచ్చుగా? హ్మ్. అంటే ప్రజల్లో తిరుగుతానన్నట్టు మొన్న చెప్పారు గదా! ఇప్పటికి జన ఎన్ని వాయిదాలు పడ్డాయి? ఇప్పటికి ఎన్ని వాయిదాలేసావు? గడప గడపకి జగన్ అని అన్నాడు. అన్నప్పుడు ఎన్ని ఎన్ని సార్లు దీన్ని వాయిదా వేసుకుంటా వచ్చాడు? ఫస్ట్‌లో అన్నాడు 3 నెలలు టైం ఇద్దాం. గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది. 3 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాడు. 3 హ్మ్. నెలలే అయిపోయింది. సరే తర్వాత జనవరి తర్వాత నుంచి స్టార్ట్ అవుతదన్నాడు. జనవరి అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా పండగ తర్వాత అన్నాడు. పండగ గూడా అయిపోయింది. జనవరి గూడా అంటే అయిపోయింది. ఫిబ్రవరి ఇంక ఎండింగ్ అని ఫిబ్రవరి ఎండింగ్ అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయా? హ్మ్. ఫీజ్ రీయింబర్స్‌కి ధర్నాలు చేస్తామన్నారు. అవును. ఎక్కడ ధర్నాలు చేస్తన్నారు? హ్మ్. దాన్ని కూడా పెండింగ్ పెడుతున్నాడు. ఇప్పటికి అది కూడా 3 సార్లు పెండింగ్ అయింది. హ్మ్. అంటే ఒక్కటే ఆయన ఆలోచన ఏంటంటే నాయకులు లేరు. వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఒక మీటింగ్ పెడితే వచ్చి హాజరవ్వట్లేదు. ఇప్పుడు ధర్నాలు చేస్తే వాళ్ళు గాని ఎవరు రాకుండా ఉంటే సో, నా కార్యకర్తల్లో కాన్ఫిడెంట్ అనేది ఉండదు. హ్మ్. మిస్ అవుతది. సో, దానికోసం వెళ్ళకుండా ఎవరున్నారు, ఎవరు లేరు అనేది ఒక డైనమాలో ఉండిపోయాడు. మనం చూస్తే విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా తీసుకుంటే, అవును. ఇప్పుడు ఆయన కూడా ఆయన అట్లాంటి ఆయనే ఎళ్ళిపోయాడంటే సెకండ్ ప్లేస్‌లో ఉండేవాడు. అవును. టాప్ 2. టాప్ 2లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి అని అనుకున్నాం. అవును.
అలాంటి వ్యక్తిని మానేసి వెళ్ళిపోయాడు, పార్టీకి రాజీనామా ఇచ్చాడు. రాజకీయాలంటే యావగింపు వచ్చేసింది, నాకు రాజకీయాలు అంటే ఇప్పుడున్న రాజకీయాలు చూడలేకుండా ఉన్నానా అన్నాడు. సరే, గతంలోకి ఇప్పటికీ మారిపోయింది ఏమీ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇప్పుడు వాళ్ళకి పడకపోతే ఆ మాట చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ బాగా అన్యూన్యంగా బాగా క్లోజ్గా ఉండి సజ్జల లాంటి వాళ్ళు వాళ్ళ మధ్యలోకి రాకుండా ఉంటే ఇది వేరుగా ఉండేదేమో. సరే, ఇప్పుడు ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోయేటప్పటికి ఆయన పక్కన పెట్టడం జరిగేటప్పటికి ఆయన రాజీనామా చేసి, అలా అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉంది, ఇప్పుడు నీతో అవసరం ఉన్నంత వరకు నువ్వు ఉంటావు, నీతో అవసరం తిరిగిపోతే నాకు ఇంకొకరితో అవసరం, నేను వాళ్ళని తెచ్చుకుంటాను, నిన్ను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాను. సో అది కార్యకర్త అయినా పట్టించుకోడు, పెద్ద సెకండ్ ప్లేస్లో ఉన్న లీడర్ అయినా అంతే, కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా అంతే, తోడబుట్టిన వాళ్ళైనా అంతే. సో ఎవరినైనా సరే ఆయన అవసరం కోసం వాడుకుంటాడు, అవసరం తీరినాక పక్కన పడేస్తాడు అనేదానికి వీళ్ళందరూ నిదర్శనం. ఇక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు, అభిషేక్ రెడ్డి గారు లాంటి మొన్నటికి చనిపోయిన డాక్టర్ వాళ్ళ బ్రదర్ అవుతాడు అతను కావచ్చు, వైఎస్ అభిషేక్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి లాంటి సొంత మామ, డ్రైవర్ నారాయణ కానివ్వండి, ఇలాంటి వీళ్ళందరినీ కూడా ఏంటండి ఒక్క హత్యలో వాళ్ళు చూసారనేదానికో వీటి కోసమే వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా. సరే, ఇంకా అదే అనిపిస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు అనిపించే భయం ఏంటంటే ఈయనతో ఎంత మనం క్లోజ్గా ఉంటే రేపు మన ప్రాణాలు కూడా గాలిలో దీపం లాంటిది అయిపోతున్నాయి వైసీపీలో ఉండి. సో అందుకని మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, మనకెందుకు ఈ రాజకీయాలు, మనం వేరే పార్టీలు అవకాశాలు వస్తున్నాయి, వెళ్ళిపోదాం. బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా రండి అని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఆఫర్ ఇస్తున్నారు జనసేనలకు రమ్మని. సో అలా అందరూ వెళ్ళిపోయి పార్టీలు మారిపోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.